అందరికీ నేను మీ సుస్మిత కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నుమాయి షాపింగ్ బ్లాగ్ అనమాట. ఎప్పుడో లాస్ట్ వీక్లో తీశాను. అమ్మ చెల్లి వచ్చారు నా దగ్గరికి. సో అమ్మని తీసుకొని అయితే నుమాయిష్కి వెళ్తున్నాను. ఇప్పటిదాకా అమ్మ ఎప్పుడు హైదరాబాద్లో ఈ ఎగ్జిబిషన్ అయితే చూడలేదనమాట. సో ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను. బట్ ముందే చెప్పాను చాలా టైం పడుతుంది, తిరగడానికి ఓపిక ఉండాలి, అప్పుడే వెళ్దామని. మా అమ్మ ఏం పర్లేదు వెళ్దాం పదా అని చెప్పి వచ్చేసింది. ఇంకా సరే అని వాళ్ళతో పాటు మా వదిన వాళ్ళ కజిన్స్ని కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఇప్పటిదాకా ఎప్పుడు క్యాబ్స్లోనే వెళ్ళే వాళ్ళం. ఈసారి పార్కింగ్కి కూడా మంచిగా ప్లేస్ ఉంది అని అంటే ఓన్ కార్ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. మా అమ్మ ప్రతి ప్లేస్ని చూసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. వీళ్ళు కూడా ఇప్పటిదాకా అయితే నాంపల్లి చూడలేదు. సో మేమైతే పార్కింగ్ స్లాట్లో మా కార్ని అయితే పార్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ అనమాట వాక్. సో నడుచుకుంటూ గేట్ నెంబర్ 2 దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బయటే మనకి చాలా వరకు షాపింగ్ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ బార్గెయింగ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది లోపల కన్నా కూడా. వీళ్ళ దగ్గర బార్నీ స్టైల్ డ్రెస్సెస్ అయితే 600 నుంచి స్టార్టింగ్ అన్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బయట హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చాలా మంచి కలెక్షనే ఉంది. కానీ అడగగానే కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తారు. బట్ మీరైతే ఓపిక్గా బార్గెన్ చేయండి, ఖచ్చితంగా మీరు అడిగిన రేట్కి అయితే ఇచ్చేస్తారు. నాకైతే క్యూట్ పెరల్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. పీచ్ గ్రీన్ కలర్లో ఎంత బాగుందో. ఏదైనా పార్టీకి స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువే చెప్పారు. మేము బార్గెన్ చేసి రీజనబుల్గానే తీసుకున్నాం. ఇంకా బయట ఆక్సిడైజ్ జ్యువెలరీకి అయితే కొద్దవే ఉండదు, కలెక్షన్ అయితే మామూలుగా ఉండదు. బట్ ఓపిక ఉండాలి, మీకు మంచి కలెక్షన్ దొరకాలంటే కనుక చాలా ఎక్కువే చెప్తారు. బార్గెన్ చేస్తూనే ఉండాలి. కొంతమంది ఇవ్వమనేస్తారు, బట్ అయినా సరే స్టిల్ ట్రై చేస్తూ ఉండండి, వెతుకుతూ ఉండండి, దొరుకుతాయి. ఇంకా తర్వాత మేమైతే లోపలికి టికెట్ తీసుకుని వెళ్ళిపోయాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మేము గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మా లెఫ్ట్ సైడ్న ఇలా కలంకారీ కుర్తీ షాప్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి 1000కి 4 కుర్తీస్ అనమాట. మా చెల్లిను మా కజిన్ అయితే లోపలికి వెళ్ళి చూస్తున్నారు. క్రౌడ్ అయితే మేము ఎంటర్ అయ్యే టైంకి ఎక్కువగా ఏం లేదు. మేము ఆల్మోస్ట్ వచ్చేసరికి 3:30 అయ్యింది. ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారనమాట. షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. సో నాకైతే కలంకారీ కుర్తి క్వాలిటీ అయితే బాగుంది. 1000కి 4 అంటే రీజనబులే అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మెల్లగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎక్కువ ఇలాంటి పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్తున్నారు. అన్ని ఫిక్స్డ్ రేట్లు పెట్టేశారు. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ లోపల చాలా బాగుంది. నాకైతే ఈ వైట్ కుర్తీ చాలా బాగా నచ్చింది. ఏదైనా పార్టీకి స్టైల్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఫిక్స్డ్ రేట్ అంట, బార్గెన్ చేయడానికి లేదు. దీనికన్నా నాకు మింత్రాలో అమెజాన్లోనే తక్కువకి వస్తుందేమో అనిపించింది. ఇంకా అందుకని అక్కడే వదిలేసి వచ్చాను. ఇంకా ఫైనల్గా మేము వెళ్తూ ఉంటే ఈ వింటేజ్ షాప్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ ఎంత మంచి కలెక్షన్ ఉందో. మా అమ్మ అయితే మస్తు ఎంజాయ్ చేసింది. తన వింటేజ్ కలెక్షన్స్ అన్నీ చూసుకొని ఒకప్పటి రోజుల్లో ఇలా ఉండేవి, అలా ఉండేవి, దీనికి వాడేవాళ్ళు అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నేనైతే ఈ మసాలా డబ్బా చూశాను. బట్ కాస్ట్ ఎక్కువ చెప్పారు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా మా అమ్మనైతే అస్సలు ఆపలేకపోయాను అనమాట. అన్నీ చూసుకుంటూ ఉంది. నాకైతే ఈ చెస్ బాక్స్ చాలా బాగా నచ్చింది. పిల్లలకి బాగుంటుంది కదా. ఇట్లాంటి వింటేజ్ కలెక్షన్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి అబ్బా, మళ్ళీ ఎప్పటికి దొరుకుతాయో అనిపించింది. లోపల కాయిన్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ మసాజర్ అంట. మనమేమో ఇప్పుడు ఆ మిషన్ అని ఈ మిషన్స్ అని వాడుతున్నాం, కానీ ఒకప్పుడు ఇవే వాడేవాళ్ళంట. భలే ఉంది కదా. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మా అమ్మ కూడా మస్తు ఎంజాయ్ చేసింది. ఇంకా ఫైనల్గా మా అమ్మని బయటికి అయితే తీసుకొచ్చేసాను. ఈ 88 స్టాల్ నెంబర్ నాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే చూశానమాట. అది వచ్చేసి కోటా డ్రెస్సెస్ బాగున్నాయి, డ్రెస్ క్వాలిటీస్ అవి కూడా. ఇంకా ఫైనల్గా ఈ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర స్ట్రాబెర్రీతో ట్రై చేశాను. ఎప్పుడు ఈ స్ట్రాబెర్రీది అస్సలు మిస్ అయిపోతూ ఉంటానన్నమాట. ఫైనల్గా వాళ్ళ దొరికేసింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. అవును, మీరు నుమాయిష్ వస్తే ఎక్కువగా ఫుడ్ ఏం ట్రై చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే బయట ఎక్కువ తినను. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఈ డెకరేషన్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట. మా చెల్లి అయితే ఇంకా కొరియన్ నైట్ వేర్ చూసుకుంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది కదా. నుమాయిష్లో ఎక్కడ చూసినా సగం పైన షాప్లు అవే ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ మేమైతే ఈ షాప్ దగ్గరికి వచ్చాము ఫ్లవర్స్ తీసుకుందామని. బట్ ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్లు అంట, కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు. నాకైతే ఈసారి నుమాయిష్లో 70% షాప్స్ అన్ని ఫిక్స్డ్ రేట్స్తోనే కనపడ్డాయి. ఎక్కడ బార్గెన్ చేయడానికి ఛాన్స్ లేదు, చాలా రేర్గా దొరికింది. ఇంకా తర్వాత అవన్నీ చూసుకొని వెళ్తుంటే ఈ మినీ టాయ్ ట్రైన్ అయితే కనపడింది. ఇదైతే చాలా బాగుంది. నుమాయిష్ అంతా చూసే చెక్కి కూర్చుంటే. ఇంకా ఈసారి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ కాస్ట్లీ ఎక్కువ చెప్తున్నారు. బార్గెన్ చేస్తున్నా కూడా అసలు తగ్గించట్లేదు. ఇంకా ఫైనల్గా 1000కి డబల్ షేడ్ చికెన్ కర్రీ కుర్తీస్ అయితే తీసుకున్నాము. ఇంకా అప్పటికే ఫుల్ క్రౌడ్ అయిపోయింది. 7:30 అయిపోయింది అనమాట. ఇంకా మా చెల్లి టీషర్ట్స్ అవి కూడా చూస్తుంది. నాకు అప్పటికే వికెట్ డౌన్, అసలు నా వల్ల కావట్లేదు తిరగడానికి. అందుకని ఇంకా షాప్ దగ్గరే కూర్చునిపోయాను అనమాట. ఇక ఫైనల్గా దాని షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసి వస్తుంటే బబుల్స్ కొడుతున్నారు. పిల్లలకి తీసుకుందాం అనుకున్నాను, కానీ మనం ఇంటికి తీసుకెళ్లేసరికి ఇంత బాగా అయితే రావనిపించింది. నాకు ఈ వులెన్ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. బట్ తీసుకుందామంటే కాస్ట్ ఎక్కువ చెప్పారు. బార్గెయిన్ చేసి ఎంత తగ్గించమన్నా కూడా అస్సలు తగ్గించను అన్నాడు. సో ఇంకా అలా కళ్ళు తుడుచుకుంటూ బయటకైతే వచ్చేసాను. ఇంకా ఫుడ్ తిందాం కదా అని వెతుక్కుంటున్నాం అనమాట. ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో తెలియట్లేదు. ఇంకా ఫైనల్గా ఫుడ్ దొరికింది. తిందాం అనుకునే టైంకి మా చెల్లెమో ఇక్కడికి తీసుకొచ్చింది. ఇది అందరికీ తెలిసిందే, ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా.
ఈ బాల్ వెళ్ళి దాంట్లో పడితే మనకైతే టాయ్ వస్తుందనమాట. మా చెల్లి పాపం చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆడింది. బట్ రాలేదని ఎంత డిసప్పాయింట్ అయిందంటే చిన్న పిల్లలా ఏడ్చేసింది అక్కడే. ఇంకా దాన్ని కన్విన్స్ చేసి బయటకి తీసుకొచ్చేసరికి మా తల ప్రాణాలు తోక్కొచ్చాయనమాట. ఇంకా ఫైనల్‌గా నుమాయిష్‌లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. మా అమ్మకైతే అస్సలు నచ్చలేదు. బయట కన్నా ఇక్కడే రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటుంది. ఇది మా నుమాయిష్ ఎక్స్పీరియన్స్. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై.